వీళ్ళ నాన్నగారు చనిపోయారు. పెద్ద తిరుపతిలో తోరణాలు అమ్మేవాళ్ళంట. వీళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వీళ్ళ అమ్మగారు 2 నెలలకే వేరే అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది 5 years అవుతుందండి. ఆ పిల్ల బుడ్డదండి. 5 years క్రితమే వేరే అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఈ బాబుని సెకండ్ మ్యారేజ్ చేసుకున్న అతను కొంచెం భయపెట్టడము బెదిరించడం చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఆశ్రమం గురించి తెలుసుకొని చెప్తే వీళ్ళ అమ్మే వచ్చి జాయిన్ చేసి ఇక పిల్లలకి నాకు ఎలాంటి సంబంధం లేదని వైట్ పేపర్ మీద సంతకం పెట్టేసి వెళ్ళిపోయింది. అంత దారుణంగా ముగ్గురు పిల్లలు వదిలేసి ఇంకా మళ్ళీ ఎప్పుడు ఇంకా అసలు రాదండి. అడ్రస్ కూడా ఆమె పెళ్లి చేసుకుంది, అతనికి ఇంకో 2 పిల్లల్ని కనింది. వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. ఈ పిల్లలు మాత్రం ఇక్కడే ఉంటారు. ఈ ఫస్ట్ ఈ బాబు వీళ్ళకి ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి అవకాశం వచ్చింది. డోనర్స్ వచ్చారు. కంటిన్యూగా వీళ్ళని చదివిస్తూనే ఉన్నారు పిల్లలు ముగ్గురిని. ఏం పేరు? శివకుమార్. ఎవరు మీకు తెలుసు? మీ నాన్న పేరు అమ్మ పేరు ఐడియా ఉందా? మా నాన్న బాక్షార సీతమ్మ. గుర్తుంటారా మీకు వాళ్ళు? ఆమె ఇక్కడ చేర్పిస్తా అన్నప్పుడు నువ్వు వద్దమ్మా నేను నీ దగ్గర ఉంటాను లేదా? ఇక్కడ మంచి ఉందా? సీత ఇక్కడ జాయిన్ చేశాడు. అప్పుడు నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను నీ దగ్గరే అని నువ్వు అనలేదా అని అడుగుతున్నారు సారు. ఉంటాను ఇక్కడే. తమ్ముడిని చెల్లిని బాగా చూసుకుంటున్నావా? ఏ క్లాస్ చదువుతున్నావు? 3rd. ఏ స్కూల్? 7th స్కూల్. నీకు ఎక్కడన్నా బాధ అనిపిస్తుందా? వేరే మీతో పాటు చదువుకునే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వస్తుంటే నాకు లేరా అని ఏమన్నా బాధ అనిపిస్తుందా? అలా అనిపించినప్పుడు ఏం చేస్తుంటావు? ఏడుస్తావా? ఏడవద్దు. అమ్ముంది కదా నీకు, బాగా చేసుకుంటు విన్నావు నువ్వు. ఎప్పుడు ఏడవద్దు. చెల్లె పేరు ఏం పేరు? తమ్ముడు పేరు ఏం పేరు? వాణి పవన్. వాళ్ళు నువ్వు బాగా చూసుకుంటా? ఇప్పుడు నీకు అమ్మ నాన్న లేకపోతే నువ్వు ఎలా బాధపడుతున్నావు? వాళ్ళు అలాగే బాధపడతారు కదా. వాళ్ళకి ఆ బాధలు తెలియకుండా ఉండాలంటే నువ్వు బాగా చూసుకోవాలి. అవునా? చూసుకుంటావా? వీళ్ళ నాన్నగారు చనిపోయారు. పెద్ద తిరుపతిలో తోరణాలు అమ్మేవాళ్ళంట. వీళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వీళ్ళ అమ్మగారు 2 నెలలకే వేరే అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. 5 years అవుతుందండి. ఆ పిల్ల బుడ్డదండి. 5 years క్రితమే వేరే అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఈ బాబుని సెకండ్ మ్యారేజ్ చేసుకున్న అతను కొంచెం